అయోధ్యలో రాముని మొదటి దర్శనం తీసుకున్నారట ప్రభాస్. అయోధ్య రామాలయానికి వెళ్లి ఫస్ట్ టైమ్ దర్శనం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయోధ్య రామాలయానికి సంబంధించి ఎంతో మందికి ఆహ్వానం లభించగా, మన ప్రభాస్‌కి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా ప్రభాస్ కూడా వెళ్లి ఎంతో సందడి చేశారట. అందరికంటే ముందు అక్కడికి చేరుకున్నటువంటి సినీ హీరోగా ప్రభాస్‌ని గురించి చెప్పుకుంటున్నారు. ప్రభాస్ కూడా ఆ రామాలయానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఎంతో క్యూరియాసిటీ ఉందట. ఎందుకంటే 500 ఏళ్ల నాటి కాల తెలుగు, హిందూ ప్రేక్షకుల యొక్క ఆధ్యాత్మిక వైభవం, శ్రీరాముని ఆలయ ప్రతిష్టాపన. మరి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యలో రామునికి మందిరం లేకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. ఎన్నో సమస్యలు, జటిలమైన పరిస్థితుల తర్వాత రామ మందిర ఏర్పాట్లకి నాంది పలికారు మోదీ. ఈ నేపథ్యంలో ప్రభాస్‌కి, ఇంకా టాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులకి భారతదేశంలో మొత్తం అందరికీ కలిపి 2000 మందికి మాత్రమే ఆహ్వానం లభించింది. అందులో ప్రభాస్ ముఖ్యులు. అందుకే అందరికంటే ముందుగా వెళ్లి ప్రభాస్ ఆలయ నిర్మాణానికి సంబంధించి అక్కడ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారట. అందరూ కూడా అక్కడ ప్రభాస్‌ని చూసి ఎంతో సంతోషించినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ చేసిన 'ఆదిపురుషు'లో శ్రీరాముని పాత్రే తనని ఇక్కడికి రప్పించిందని వాళ్ళు అనుకుంటున్నారు. అవును మరి. రామమందిర ఏర్పాటు కోసం రాముడే స్వయంగా వచ్చి చూసుకున్నారంటూ అక్కడ వాళ్ళు చూపించే ప్రేమను చూసి ప్రభాస్ అయితే ఎంతగానో ఆనందించినట్టుగా తెలుస్తోంది.